హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటివరకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 19వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ కనుక చూసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ అనేది కల్పిస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తున్నారు కదా. అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న వారందరికీ ఒక బిగ్ అలర్ట్ అనమాట. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఈ పథకం కోసం ఇక పైన ఆధార్ కార్డు పట్టుకొని తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఎక్కినా బస్సు దిగినా తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాల్సి అయితే వస్తుంది కదా. అలా కాకుండా త్వరలోనే మీ చేతికి స్మార్ట్ కార్డులు రాబోతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఏటీఎం కార్డు ఎలాగుంటుంది అలా వస్తుంది అన్నమాట. ఏటీఎం కార్డు మాదిరిగా అందులో వచ్చేసి ముందు వెనకాల ఒక ఫోటో, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేరు డీటెయిల్స్తో పాటు బ్యాక్ సైడ్ ఒక చిప్ అనేది అమరుస్తారట. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటని చూసుకున్నట్లయితే, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులతో సమావేశం నిర్వహించారు. మొత్తం 3 రకాల నమూనాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో ఒకటిని ఫైనల్ చేయడం జరిగింది. ఇక తయారీ ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మొదట స్మార్ట్ కార్డులు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇప్పుడు 33 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఇది ఇవ్వరట. ఒక మండలాన్ని ఎంచుకుంటారు, అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద అందరికైతే పంపిణీ చేస్తారు. అందులో లోపాలు ఎలా ఉన్నాయి, వర్క్ అవుతుందా లేదా అని కూడా టెస్ట్ చేస్తారనమాట. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు ఎంతమందికి ఇస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల మందికి కార్డు అనేది తొలి విడతలాగా ఇస్తారనమాట. ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే వాటిని సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన వారందరికీ, మహిళలందరికీ కూడా ఈ కార్డు అనేది ఇస్తారనమాట. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే స్మార్ట్ కార్డులో చిప్ అనేది అమరుస్తారనమాట. దీనివల్ల ఈ కార్డు పైన మహిళ ఫోటోతో పాటు కండక్టర్ దగ్గర ఉండే టికెట్ మిషన్ స్కాన్ చేసేలో ఒక QR కోడ్ చిప్ ఉంటుంది. దీనివల్ల ప్రయాణికురాలు అసలు లబ్ధిదారులు కాదా అనేది వెంటనే తెలిసిపోతుంది. ఇక నుంచి మనకు ఏదైతే ఆధార్ కార్డు కాదు, ఇక స్మార్ట్ కార్డు పనిచేస్తుంది అన్నమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ చిప్ కార్డుల తయారీ కోసం సుమారుగా 75 కోట్లు అనేది ఖర్చు అవుతుందని చెప్పేసి అధికారులు లెక్క కట్టడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి మరి ఇవ్వబోతున్నారంటే వచ్చే నెల నుంచి ఈ కార్డులు అనేది మనకు ఇవ్వనున్నారనమాట. అంటే మనకు ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్చిలోనే మనకు ఈ పథకానికి సంబంధించి కార్డు అనేది ఇవ్వనున్నారనమాట. ఈ కార్డు కోసం మహిళలు ఆన్లైన్లో లేదా నిర్దేశించిన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వారు మనం ఎలా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట, అప్లికేషన్ చేసుకుంటూనే ఇస్తారన్న విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వివరాలు, ఫోటో అవసరం అవుతాయని చెప్పేసి సమాచారం. కార్డు పొందే వరకు కూడా పాత పద్ధతిలో కార్డు చూపించి ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ వివరాలు వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తానండి. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఈ నెల 23 తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ అన్నమాట. ఏం చెప్తున్నారు అసలు ఏందనేది చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఎన్నికల కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా. అయితే కొత్త పథకాలు ప్రారంభించడానికి కావచ్చు, ఇతరత్ర ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు పొందింది, దాంతోపాటు వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా పథకాలు కూడా ప్రారంభించాల్సిన అవసరం అయితే ఎంత ఉందని చెప్పేసి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుందనమాట. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇందులో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇటీవల కాలంలో రైతు భరోసా ఇస్తామని చెప్పడం, దాంతోపాటు కొత్త పథకాలు కూడా ప్రారంభిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రధానంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే అందరికీ ఆమోదయోగ్యంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇటు ఏదైతే రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఎప్పటి నుంచే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు మనకు ఏదైతే ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా మనకు పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు. స్టార్టింగ్లో అయితే దరఖాస్తులు అయితే తీసుకున్నారు. మరి ఎప్పుడు పెంచుతారు దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పెన్షన్ అనేది పెంచి ఇవ్వడం లేదు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి 2026-27 ఈ బడ్జెట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 11 రకాల పెన్షన్లు, దాదాపు 43 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు అయితే ఉన్నారు. ఇక 2016 రూపాయలు కాస్త 2000 రూపాయలు మళ్ళీ పెంచితే 4016 రూపాయలు అవుతుంది. దీనివల్ల ఆర్థిక భారం పడుతుందని, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్లు 4016 రూపాయలు తీసుకునే వారికి 6016 రూపాయలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం 2 విధాల అధికారులు, ఉన్నతాధికారులు నివేదిక అయితే రెడీ చేశారట. సో ఏ రకంగా అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఇక వీరందరికీ కూడా 1000 రూపాయలు అనేది పెంచి తర్వాత నెక్స్ట్ ఇయర్లో మనకు 26 నుంచి 27-28 ఆర్థిక సంవత్సరానికి 1000 రూపాయలు, మొత్తానికి 29 అయిపోయేలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే ప్రతి నెల కూడా ఒక సంవత్సరానికి 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలు ఇలా పెంచి ఇవ్వబోతున్నారంటూ మనకి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పెంచి ఇస్తామనే విధంగా చెప్పారు. కాబట్టి ఈ బడ్జెట్ అనేది చాలా కీలకం కాబోతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు ఇటీవల కాలంలో ఒక సర్వే రిలీజ్ చేశారు. అంటే ముఖ్యంగా ఇంటింటికి వచ్చి సర్వే చేశారు. ఇందులో ఒక 20,000 మందిని తీసుకుంటే అందులో 2 నుంచి 3,000 మంది అనర్హులుగా ఉన్నారనమాట ఆసరా పెన్షన్లు. కొంతమంది ఏమో చనిపోయిన వారి డేటా అనేది అందులో అప్డేట్ కాక డైరెక్ట్ వారి పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించారు. కొంతమందికి ఏమో ఆధార్ కార్డులు వయసు పెంచుకున్నారు, కొంతమంది ఏమో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారు, కొంతమంది ఏమో తప్పుడు చిరునామా ఇచ్చి దానివల్ల ఆసరా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది ఏమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జీతాలు పొందుతూ ప్రభుత్వం నుంచి ఇటు వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల ఇతరత్ర కేటగిరీల్లో వారికి పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారని చెప్పేసి అధికారులు గుర్తించిన వెంటనే వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వారికి పెన్షన్ అయితే నిలిపివేయడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసిందని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇటు ప్రజలు కూడా ఆసరా పెన్షన్లు పెంపు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో సో ప్రభుత్వం నుంచి ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లు ఈ నెల పెంచి ఇస్తారా లేదంటే పాత ఇస్తారా అనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.